అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, పిల్లలు, ఈరోజు మీకు పిల్లదు రాహుల్ అనే మీలాంటి పిల్లాడి కథ చెబుతా. సూర్యుడు కనుమరుగవుతూ ఇంట్లో నీరసతను వ్యాపింపజేస్తూ ఇంట్లో ఆవాసం ఉన్న ప్రతి కోణంలో చీకటి క్షణాలు కరిగిపోతున్నాయి. రాహుల్ తన బెడ్పై కూర్చుని బడికి వెళ్లాలా లేదో అని ఆలోచిస్తూ ఉన్నాడు. మనసులో అనేక సందేహాలు, సమస్యలు తిరుగుతున్నాయి. ఈరోజు కూడా పాఠాలు వదిలేస్తూ స్కూల్కు వెళ్లాలా లేదా మళ్లీ వదిలేయాలా అనే విషయంలో అతను కంగారు పడిపోతున్నాడు. అమ్మా, నాకేం వెళ్ళాలి అన్నీ లేదు, కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. అవునా? 3వ రోజులు నుంచి ఏ మాటలు చెప్తున్నావు? ఈ రోజు కూడా పాఠాలు వదిలేస్తే ఎలా? నిన్నెలా? నువ్వు చెప్పినట్లు అన్నీ చేస్తున్నాం కదా. బడికి ఎందుకు వెళ్ళావో, ఎందుకు చదవవో అన్న సంగతి ఎందుకు గుర్తుపెట్టుకోకుండా నువ్వు విరమిస్తూ? నేను నీకు అన్నీ చెప్పాలని కాదు, కాని కొంచెం ఫోకస్ పెట్టు. అమ్మా, నువ్వు చెప్పినట్లుగా చేయడం కష్టం. నాకు కాస్త డౌట్లున్నాయి. పాఠాలు చెయ్యడం నాకు బాగా కష్టమనిపిస్తోంది. ఇలా అనుకోవడం లేదు. ప్రతిదీ ప్రారంభంలో కష్టముంటుంది, కాని ఒక్కసారి ప్రయత్నిస్తే నీకు అర్థమవుతుంది. రోజు బడికి వెళ్ళి కనీసం స్కూల్ పాఠాలు పూర్తి చేయకపోతే ప్రతిరోజు ఇదే అనుకుంటే ఇంకా నీ లైఫ్ ఎలా చేయగలవు? ఇక ఒక రకంగా రాహుల్ వల్ల అమ్మ తన మనసుని మరిచి బడికి పంపించిందని చెప్పాలి. వర్క్ చేసుకుని వచ్చవా? అయినా ఎప్పుడూ చేసవ్రా నువ్వు? ఇది మరీ ఎంత బాధాకరమైన విషయం. నువ్వు ఒకరోజు కూడా పాఠాలు సరిగా విన్నదయ్యో చేయడం లేదు. ఇదిగో, ఇది నీకు కొచ్చాము కూడా సీరియస్నెస్ ఉండదు. మేడం, నాకు ఈ సబ్జెక్టులు అర్థం కావడం లేదు. నేను ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు కేవలం బడిలో ఉన్న పాఠాలు మాత్రమే కాదు, ఆటపాటలు కూడా అవసరం. నేను రాజీపడను రాహుల్. గేమ్స్ ఎప్పుడూ లైఫ్ కాదు. విద్యే నీ భవిష్యత్తును స్ఫూర్తిదాయకంగా మార్చుతుంది. అలా అనేసరికి రాహుల్కి బాగా కోపం వచ్చింది. వెంటనే మేడంకి ఈదురు చేపాబోయాడు. ఇంతలో మేడం 2 దెబ్బలు వేసింది. అంతే, ఇంక బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం హెడ్మాస్టర్ సర్ ఇంటికి వస్తారు. రాహుల్, నిన్ను కొట్టిన విషయమే తెలుసుకున్నాను. అది తప్పు. కాని పాఠాలు వదిలేస్తే నీ కల కూడా నెరవేరదు. సర్, ఫుట్బాల్కి మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుంది? గోల్ కిక్ చేసే సమయంలో ఎంత కోణంలో కొట్టాలో, ఎంత దూరం పరిగెత్తాలో ఇవన్నీ మొత్తం మ్యాథ్స్లో నేర్పుతారు కుర్రా. మరుసటి రోజు టీచర్ రాహుల్ను ప్రత్యేకంగా పిలిచింది. రాహుల్, నిన్ను కొట్టడం నా తప్పు. ఇక నుంచి మనం కలిసి పనిచేద్దాం. నీ ఫుట్బాల్ ఇష్టాన్ని పాఠాలతో కలిపి కొనసాగిద్దాం. 1 నెల తర్వాత రాహుల్ క్లాస్లో టాప్ 5లోకి వచ్చాడు. ఫీల్డ్లో బెస్ట్ ప్లేయర్ అయ్యాడు. ఈరోజు మ్యాథ్స్లో 20కి 18 మార్కులు వచ్చాయి. ఆనందంగా హగ్ చేసుకోంది. కష్టపడటం, మార్పు చాలా గర్వంగా ఉంది అని వల్ల అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యింది. నీతి: చెంపకాయలు, అవమానాలు బాలుని బాధిస్తాయి, కాని చల్లని మాటలు అతన్ని విజయవంతుణ్ణి చేస్తాయి.